శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 6వ తేదీ ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. అలాగే మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పు వహించి ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నటువంటి శనిగారి వల్ల ఏదైనా వ్యసనాలకు మీరు అలవాటు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హ్యాబిట్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే కోర్టు కేసులు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అవి ఒక పట్టాన ఏమీ ఫైనల్ అవ్వవు, మళ్ళీ మళ్ళీ తిరగాల్సిన పరిస్థితే ఉంటుంది. అయితే వాయిదా ముందరగానే వేయించుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఏదైనా మీ మీద నిందలు అభియోగింపబడే అవకాశం కనిపిస్తోంది. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి ఈ విషయంలో కూడా. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలుగా మీరు ఉంటే చాలా మంచిది. మాతృమూర్తి గారి ఆశీస్సులు తీసుకోండి, అవి దైవం యొక్క ఆశీస్సులతో సమానం అవుతాయి. ఏదైనా సద్గురువులు మీకు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆశ్రమాలకు వెళ్ళండి, ఆశ్రమ సేవ చేయండి, సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. అలాగే ఆలయానికి వెళ్ళండి, మీ ఇష్ట దైవం ఎవరున్నారో ఆలయానికి వెళ్ళండి. ప్రతి నిత్యము దైవారాధన చేయండి. అద్భుతమైన మనశ్శాంతి ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితికి మీకు జరిగే జరుగుబాటుకి ఇది చాలా ముఖ్యమని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి, మరింత ఆశాజనకంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క సంచారం కానీ, రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారం కానీ, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శని కుజుల యొక్క సంచారం కానీ అసలు ఎంత అద్భుతాలు ఇస్తారంటే అంత అద్భుతాలు ఇస్తారు. శనిగారు లాభంలోనూ అది తక్కువేమీ కాదు, చాలా చాలా అద్భుతమైన ఫలితాలు. ఇక గురువుగారు ద్వితీయంలో అంటే చెప్పనే అవసరం లేదు. ఈ విధమైన రెండు పెద్ద గ్రహాలు ఇలా లాభస్థానంలోనూ ద్వితీయ స్థానంలోనూ అలరారుతూ ఉన్నాయి అంటే అనుకూలమైనటువంటి గ్రహస్థితి కింద లెక్క. ధనము చాలా సునాయాసంగా వస్తుంది వీరికి. ధర్మబద్ధమైనటువంటి జీవనంతో ఉంటారు. అలాగే ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు. క్రమశిక్షణ చాలా చాలా బాగుంటుంది. వాక్కు చాలా బాగుంటుంది. కుటుంబం బాగుంటుంది. కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో కొత్త కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే శుభకార్యాలు బాగా జరుగుతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో చాలా స్పష్టంగా వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి అనే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఒక విధమైన ఆనందం వెళ్లి విరుస్తూ ఉంటుంది. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, శుభకార్యాల పరంపర ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, ధన ఆదాయం బాగుంటుంది. అలాగే స్త్రీల వల్ల చాలా లాభాలు ఉంటాయి. స్త్రీలకి చాలా సహాయకారులుగా ఉంటారు మీరు. స్త్రీలు మీకు సహాయం చేస్తారు, మీరు స్త్రీలకు సహాయం చేస్తారు. చాలా ఒక విధమైన ఆనందకరమైన జీవితం నడుస్తూ ఉంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఒక్క కోర్టు విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలలోనూ విజయమే. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజెప్పచ్చు. అనుకోని విధంగా వచ్చేటటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే వాటిని అవలీలగా మీరు అధిగమించగలుగుతారు. ఇంత అద్భుతమైన గ్రహస్థితుల వల్ల మీ జీవితాశయం నెరవేరుతుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. అనుకూలమైనటువంటి గురుగ్రహ శనిగ్రహ సంచారాలు మీ అదృష్టాన్ని మరింతగా పెంచుతున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. కీర్తి ప్రతిష్టలు మీ సొంతం. సంయమనంతో ఉండండి. అధికమైన సంతృప్తి మీ సొంతం. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చేటటువంటి అద్భుత ఫలితాలు, తృతీయ స్థానంలో కేతువు ఇచ్చేటటువంటి ఫలితాలు, సప్తమ స్థానంలో చంద్రుడు ఇచ్చేటటువంటి ఫలితాలు, లాభస్థానంలో రవి బుధులు ఇచ్చేటటువంటి ఫలితాలు, బుధాదిచ్చి యోగ ఫలితాలు, వ్యయస్థానంలో శుక్రాచార్య వారి ఫలితాలు, వెరసి 6 గ్రహాల ఫలితాలు ప్లస్ ఒక యోగము అంటే అది మాటలైన విషయం కాదండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అన్యోన్య దాంపత్యం ఉంటుంది. అలాగే సంతానం చాలా బాగుంటారు. సంతానం కొంచెం ఎక్స్పాండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. కుటుంబం చాలా బాగుంది. ఇది కుటుంబం విస్తరించడానికి చాలా వరకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, ధన ఆదాయం పెరుగుతోంది. అలాగే విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు, భద్రపరుచుకుంటారు. ఇక లాభాల బాటలో అయితే చెప్పనలవి కాని విధంగా లాభాలున్నాయి. ఎక్కడెక్కడెక్కడించో రావాల్సినటువంటి ధనమంతా ఇప్పుడు మీకు వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితం కూడా బాగుంది. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి, మరిన్ని మేలైన ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి ఏ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు చాలా అద్భుతంగా ఉన్నారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. దశమంలో రవి గారు బాగున్నారు. బుధాదిత్య యోగం బాగుంది. ఇక షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఇన్ని గ్రహాలు బాగున్నాయి అంటే అది మాటలైన విషయం కాదండి. వరుస రాసుల్లోనూ 3 గ్రహాలు ఉండడము, ఆ తదుపరి దశమంలో యోగం ఉండడము మీకు ఉద్యోగ జీవితంలో చక్కటి ఉన్నత స్థితి ఉండడానికి అవకాశం ఉంది. పెద్ద పొజిషన్లోకి వెళ్తారు. ఉద్యోగ జీవితం చాలా సంతృప్తిగా ఉంటుంది. పై అధికారుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, దైవభక్తి బాగా ఇనుమడిస్తుంది, లాభాలు చాలా బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది. ఈ స్థలాలు, ఇళ్ళు, పొలాలు ఇలాంటి వ్యవహారాలలో కూడా కాస్త ఆశాజనకమైనటువంటి ఫలితాలు ముందరకు వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇంటి ఇలవేల్పుని పూజించండి. అలాగే గురువు యొక్క సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. సద్గురువుల యొక్క ఆశీస్సులు పొందడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. సింహరాశి వారికి రాహుకేతు శనిగారుల యొక్క స్థితి సంచారము అంతంత మాత్రంగా ఉంటున్న కారణం చేత ఏవి కూడా శుభకరమైన ఫలితాలు లేవు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. లాభస్థానంలో గురుగారు బాగున్నారు, దశమ స్థానంలో శుక్రుడు బాగున్నారు. ఈ 2 శుభగ్రహాలు కూడా దశమ ఏకాదశాలలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. మరి మిగతా గ్రహాల మాట ఏమిటండి అంటే, వాక్కు రీత్యా, కుటుంబ రీత్యా పూర్తి భద్రతలు పాటించవలసి ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కొంచెం మేలు చేస్తుంది, కానీ అంత పూర్తిగా అనుకూలవంతమైన పరిస్థితి కాదు. మాతృవర్గ రీత్యా అంతంత మాత్రంగానే ఉంది, సంయమనం పాటించండి. సంతాన రీత్యా పూర్తి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏవీ లేవు. సంతానానికి సంబంధించింది ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితే ఉంది. ఇక రుణభారాల విషయంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, జరుగుతూ ఉన్నటువంటి పనుల ప్రోగ్రెస్ లో కానీ కొంచెం పనుల ఆ ప్రణాళికలని మార్చుకోవలసిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఉండడానికైతే యోగాలు ఉంటాయి, కానీ అవి అనుభవంలోకి రావాలి, చక్కటి ఫలితాలు పొందాలి అంటే మరికొంతకాలం ఆగవలసినటువంటి పరిస్థితి వస్తుంది. శుక్రాచార్యుల వారు దశమంలో స్వస్థానంలో ఉండి చాలా యోగవంతమైన ఫలితాలను ఇస్తున్నారు. అయితే దశమం ఏకాదశం 2 బాగా యోగిస్తూ ఉన్నాయి, కానీ రాశిలో కానీ, సప్తమంలో కానీ, అష్టమంలో కానీ చాలా బలమైనటువంటి అశుభ గ్రహాలు ఉండడం వల్ల మీరు ఎంతో కష్టపడితేనే తప్ప ఆ ఫలితాలు రావు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్ని విధాల సంతృప్తి కలగాలి అంటే ముందర యోగా చెయ్యండి. యోగా చేసినందువల్ల మానసిక పరమైనటువంటి సంతృప్తి వచ్చి ఒక నిశ్చింత వస్తుంది. దానివల్ల మీరు తొందరగా అన్ని పనులని, పరిస్థితుల్ని చక్కగా అర్థం చేసుకుని సంయమనంతో ఉండగలుగుతారు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. దైవ ధ్యానాన్ని మటుకు మానకండి. ఇష్టదేవతారాధన చెయ్యండి, యోగా చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. మరింత శుభకరమైన ఫలితాలు మీ సొంతం. కన్యరాశి వారికి షష్ఠ స్థానం చాలా అద్భుతంగా యోగిస్తోంది రాహు గారి వల్ల. నవమ స్థానం యోగిస్తూ ఉన్నది శుక్రాచార్యుల వారి వల్ల. మరి అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము చాలా బాగుంటుంది, ధనధాన్య వృద్ధి. అలాగే ఏ పనుల ప్రణాళికలు మీరు వేసుకున్నా వాటిట్లలో విజయావకాశాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక కుటుంబ రీత్యా కొంచెం మానసికమైన సంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. పితృవర్గ రీత్యా అలాంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. మిగతా అంశాల విషయంలో అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కానీ, మాతృవర్గ రీత్యా కానీ, ఏదైనా ఇల్లు, స్థలము ఇలాంటివి రిపేర్ చేసుకోవడంలో కానీ, వాటిని ఏర్పాటు చేసుకోవడంలో కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, అనారోగ్య రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ పూర్తి సంయమనంతో ఉండవలసినటువంటి అంశాలే ఇవన్నీను. ఏమాత్రం బాగలేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. శని కుజులు బాలేదు, శని కుజుల కలయిక బాలేదు.
అలాగే అష్టమ స్థానంలో బుధాదిత్య యోగం పడింది, దశమ స్థానంలో గురుగారు ఉన్నారు. ఏ పక్క నుంచి చూసినా అతి జాగ్రత్తలతో సంచరించవలసిన కాలమే కనిపిస్తుంది తప్ప మనకేమిటి అనేది ఆలోచనే రావడానికి అవకాశం లేదు అనే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, వచ్చిన ధనాన్ని జాగ్రత్త చేసుకోండి. అలాగే అపవాదులు అపనిందలు పడకుండా ఉండడం కోసం యోగా చేయండి, మానసిక ధైర్యం పెరుగుతుంది, బంధుమిత్రుల యొక్క అండాదండ లభించడానికి అవకాశం ఉంది. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ప్రతిరోజు చెప్పుకుంటున్నాము, చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి. తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో శని కుజులు బాగున్నారు, అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, నవమంలో గురువు గారు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగున్నారు. 6 గ్రహాల యొక్క కలయిక మిమ్మల్ని ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు అందుకోవడంలోనే ఆ గ్రహస్థితులు సూచిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము మీకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది, సంతృప్తిని ఇస్తుంది. పేరు ప్రతిష్టలు బాగుంటాయి, దైవ కార్యాలు బాగా చేస్తారు. అలాగే దైవం యొక్క క్షేత్రాలకి, పుణ్యక్షేత్రాలకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు, సద్గురువుల ఆశీస్సులు తీసుకుంటారు. పిత్రార్జితాలు చాలా చాలా బాగున్నాయి, ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, మొండి బాకీలు వసూలవుతున్నాయి. ఒకటేమిటండి, అన్ని రకాల పనులు జరుగుతూ మీ జీవితాశయం నెరవేరుతోంది. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి, అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క సంచారము బాగుంది. అలాగే బుధాదిత్య యోగ కలయిక జరుగుతూ ఆ యోగం కూడా పట్టి ఉన్నది. ఇది ఒక్కటే అనుకూలమైనటువంటి పరిస్థితిగా తెలియచెప్పచ్చు. అయితే చాలా రోజులుగా మనం చెప్పుకుంటున్నాము, గ్రహస్థితులు అంత పూర్తిగా అనుకూలంగా లేవు. వాక్కు రీత్యా జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ రీత్యా, అన్నదమ్ముల రీత్యా, అలాగే మాతృవర్గ రీత్యా, స్థిర చిరాస్తుల రీత్యా, సంతాన రీత్యా, ఇక భార్యాభర్తల అనుబంధ రీత్యా మనం అదృష్టం పరీక్షించదలుచుకొని ఏమైనా లాటరీ లాంటివి కొనాలి అనుకుంటే అసలు అవి ఇప్పుడు ఎంత మాత్రం కుదరవు. వాటి రీత్యా, అలాగే ఉద్యోగ రీత్యా, ఏ అంశాన్ని తీసుకున్నా కూడా మీరు సంయమనం పాటించవలసిన గ్రహస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి పూర్తి సంయమనం పాటించి ఉండండి. అలాగే ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి, నవగ్రహ శ్లోకాలు పఠించండి. నవగ్రహాల యొక్క ధాన్యము, 9 రకాల ధాన్యము కూడా నవగ్రహాల పేరుతో దానం ఇవ్వండి అని చెప్పి మరీ తెలియజెప్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి చంద్రగ్రహ సంచారము, తృతీయంలో ఉన్నటువంటి రాహు సంచారము, అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది అని చెప్పవచ్చు. దైవభక్తి పెరుగుతోంది, దైవ కార్యాలు చేస్తారు. మీ యొక్క అదృష్టం ఇంకా ఇనమడిస్తోంది. భగవంతుడే సాక్షాత్తు వరాలు కల్పిస్తున్నాడా అన్నంత గొప్పగా మీ పనులన్నీ అయిపోతూ ఉంటాయి. దైవ బలం చాలా చాలా బాగున్న కారణం చేత కొన్ని దైవ కార్యాలు చేస్తారు, కొన్ని శుభకార్యాలు చేస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా చాలా బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి మనోబలం బాగా ఇనుమడిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా చాలా బాగున్నాయి. అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఇప్పుడు జరుగుతూ ఉన్న కారణం చేత శనిగారికి మటుకు ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అనుకూలమైనటువంటి ఫలితాలు ఇంకా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మృష్టాన్న భోజనాలు, విందు వినోద కాలక్షేపాలు, కీర్తి ప్రతిష్టలు, అలాగే శుభకార్యాల నిర్వహణ, శుభకార్యాలలో మీరు పాల్గొనడమే కాదు, స్వయంగా మీకు వివాహాది శుభకార్యాలు జరిగేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేసేటటువంటి ఫలితాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంటి ఇలవేల్పుని పూజించండి, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయండి. మకర రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతున్నాయా అంటే జరగడానికి కావలసినటువంటి గ్రహ బలాలు వస్తున్నాయి. తృతీయ స్థానంలో శని కుజులు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగం బాగుంది, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. సంతాన రీత్యా చాలా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది, అలాగే కుటుంబ రీత్యా కూడా బాగుంది. అయితే ఈ రాహుకేతు పూజ మటుకు తప్పనిసరిగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మానసిక దృఢత్వం బాగా పెరుగుతోంది. దృఢమైన సంకల్పం మీకు ఇంకా మరిన్ని విషయాల పట్ల దృఢమైన సంకల్పాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ సూచనలుగా తెలియజెప్పచ్చు, మంచి విశేషాలుగా తెలియజెప్పచ్చు. సప్తమ రాశిలోకి రాబోతూ ఉన్నటువంటి గురువు గారి సంచారము చాలా అద్భుతంగా ఉందండి, ఉండబోతోంది ఫలితం.
ఇది కూడా మీకు భవిష్యత్తులో చాలా రకాలైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడానికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అన్నమాట. మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది, అదృష్టం వరిస్తుంది. అన్ని రకాల శుభకార్యాలకి అనువైనటువంటి గ్రహస్థితి అని చెప్పవచ్చు. అందుకు తగ్గ బీజాలు కూడా ఇప్పుడు ఉన్నాయి కాబట్టే ఇన్ని గ్రహాల యొక్క మేలు మీకు మేలు చేస్తోంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏలినాటి శని వెళ్ళిపోయింది మకర రాశి వారికి. మరి ఈసరికే స్టార్ తిరిగినంత గొప్పగా శని గారు ఇచ్చేటటువంటి ఫలితాలు ఉండాలి. ఒకవేళ ఇంతవరకు అలాంటి పరిస్థితి ఏమి రాలేదండి, ఏలినాటి శని అయితే మాకు తగ్గిపోయింది కానీ ఇంకా అనుకున్నంత ఉత్తమోత్తమైన స్థితికి మేము వెళ్ళలేదు అనుకుంటే జూన్ నెల నుంచి ప్రారంభమవుతుంది అత్యద్భుతమైనటువంటి ఉన్నత స్థితి అని చెప్పి గుర్తించండి. కుంభరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి గ్రహ సంపత్తి చాలా బాగుంది. తృతీయంలో రవి బుధులు బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, పంచమ స్థానంలో గురువుగారు బాగున్నారు, అలాగే లాభ స్థానంలో చంద్ర భగవానుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి అంటే అది మామూలైన విషయం కాదు. చాలా అద్భుతమైనటువంటి గ్రహ సంచారాలు, గ్రహాల ఉత్తమోత్తమైన ఫలితాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి, అలాగే ధన అభివృద్ధి బాగా జరుగుతోంది. సిరి సంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. గురువు పంచమ స్థానంలో సంచరిస్తూ నవమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉండడంతో అత్యద్భుతమైన ఫలితాలు అన్ని విధాలుగా. ఏదన్నా అనారోగ్యం వచ్చినా అనారోగ్యం సునాయాసంగా దాటగలుగుతారు. కుటుంబంలో కలహాలు వచ్చినా దాన్ని సునాయాసంగా దాటగలుగుతారు. అయితే కోర్టు కేసుల విషయంలో కానీ పెద్ద మనుషుల పంచాయతీల విషయంలో కానీ కొంచెం మీరు వాయిదాలు వేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల విషయంలో కూడా పూర్వం కన్నా కొద్దిగా మేలు కలిగించే అంశాలు మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే రాహుకేతువుల యొక్క స్మరణ మానకండి. రాహుకేతు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి చాలా చాలా బాగుంది. సంతానం బాగున్నారు, సంతానం పట్ల చక్కటి సంతృప్తి కలుగుతుంది, మీ యొక్క ఉపాసనా బలం పెరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ యోగా చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, మరిన్ని మంచి ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, ఈ 3 చాలా బాగున్నాయని చెప్పవచ్చు. అయితే ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ఉత్సాహం పెరుగుతుంది, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు పెరుగుతాయి, అలాగే సంతానం పట్ల సంతృప్తి కలుగుతుంది. ఇక అనుకున్న దానికన్నా ధనము ఎక్కువగా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ జీవితంలో కూడా కొంచెం ఐకమత్యం కనిపిస్తూ ఉంది. మరి మిగతా అంశాల విషయంలో అన్నదమ్ముల సహాయ సహకారంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి విషయంలో కానీ, వ్యక్తిత్వ రీత్యా కానీ, అలాగే ఇంకా విద్యార్థులు ఎంత ఎక్కువగా శ్రమించవలసి ఉన్నది అన్న విషయం కానీ, స్థిర చరాస్తుల వృద్ధి గురించి కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా చాలా వరకు భిన్న అభిప్రాయాలే కనిపిస్తూ ఉంటాయి. సంయమనం పాటించాల్సిన పరిస్థితి ఉంది. విదేశీ అవకాశాలు ఉంటాయి, కానీ వ్యయ ప్రయాసలు కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అని గమనించగలరు. వీటన్నిటినీ కూడా మీరు చాలా జాగ్రత్తగా దాటుతూ వెళ్ళాలి అంటే తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, యోగా చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. ప్రశాంత జీవితంతో ఉంటారు ఈరోజు అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.